ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మరో ట్విస్ట్ నెలకొంది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఎన్నికల అధికారికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నారు మురళి. గతంలో యాదగిరి మిస్సింగ్తో ఎన్నిక ఆగిపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, ఏం జరుగుతోంది అక్కడ? అనుశ్రీ, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయానికి బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కౌన్సిలర్ అంతా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఎన్నిక ప్రక్రియ చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక ప్రక్రియ జరగబోతుంది. ఎక్స్ అఫీషియా ఓటును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా వినియోగించుకోబోతున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మొత్తం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. 24 మంది కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఎక్స్ అఫీషియో కింద ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. మొత్తం 25 ఓట్లలో 13 ఓట్లు ఎవరికి వస్తే వారు విజయం సాధించినట్లు. అయితే బీఆర్ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అయితే బీఆర్ఎస్లో అసమ్మతిగా ఉన్న యాదగిరి కూడా కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. తనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. బీఆర్ఎస్లో కూడా కొందరు తనకు మద్దతిస్తారని చెప్పి యాదగిరి చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది గెలుపొందగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం బీఆర్ఎస్కు మద్దతిస్తున్నారు. బీజేపీ నుంచి గెలిచిన ఒకరు కాంగ్రెస్కు, ఒకరికి బీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. తాజా లెక్కలు ఈ విధంగా ఉండగా ఇప్పుడైతే మున్సిపల్ ఎన్నికల కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరికి చేతులెత్తుతారన్నది కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. మొత్తం 25 మంది సభ్యుల్లో 13 మంది ఎవరికి వస్తే మ్యాజిక్ ఫిగర్ వారు చైర్మన్ అభ్యర్థి కాబోతున్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి ఒకవైపు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి గెలిచిన యాదగిరి మరోవైపు కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్ ఎన్నిక రేసులో ఉన్నారు. ఎవరు విజయం సాధిస్తారన్నది మరి కాసేపట్లోనే మరో అరగంటలో తేలనుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ విక్రమ్. బీఆర్ఎస్ 13 చోట్ల, కాంగ్రెస్ 8 వార్డుల్లో, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 2 కౌన్సిలర్లలో ఒకరు బీఆర్ఎస్కి, మరొకరు కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్కు 15 మంది కౌన్సిలర్లలో స్పష్టమైన కోరం ఉంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మరో ట్విస్ట్ కూడా నెలకొన్న పరిస్థితి. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మురళి మిస్సింగ్ అంటూ ఎన్నికల అధికారికి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.